లూకాసు సువార్త 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళేది. కానీ ప్రభు అయిన యేసు దేవు వారికి కనపడలేదు. ఇందులో కూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3 దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వారితో. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులు 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసింది. ఈ సంగతులను అపోస్తలులతో చెప్పిన వారెవరైనా మగ్దలేని మరియు యోహన్నయు, యాకోబు తెలియని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా ఉన్నది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం వీరుగా కనబడింది. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళాడు. ఆ దినం దేవునికి మహిమ కలుగును. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడని లేఖనం. ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. ముప్పై సంవత్సరాలలో వీళ్ళని గమనించండి, దేవునిలో ఆయన ఎదుగుతూ మానవుడు జయించలేని వాటిని జయించేటి, ఎలా జయించాలో మానవానికి చూపించేది. తన జీవితం ద్వారా మానవాళికి ఎలా జయించాలో నేర్పించాడు. ఈ లోకంలో ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఈ లోకంలో ఎక్కడి నుంచి మనం వచ్చాం? ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలనేటువంటి భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి వాడు మన ప్రభువైన యేసు. అలానే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవం అని ఎరిగినటువంటి వాడు, లేఖనాలు తెలిసినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మానవుడు ఎందుకు ఈ లోకాన్ని జయించలేకపోతున్నాడు? ఎందుకు మానవుడు ఈ లోకంలో జారి పడిపోతున్నాడు? లోకాన్ని ఆశిస్తున్నాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో మానవుడు ఉన్నాడని ఆ విషయాలు తెలియచేయడానికి ప్రభు వారి లోకానికి వచ్చాడు. రావటమే కాదు, మానవుడు నశించిన స్థితిలో ఉంటే వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవులు భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా వారికి బలం ఇవ్వటానికి ఆయన తన ప్రాణాన్ని శిలువలో ధారపోసాడని. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో మన కోసం చనిపోయిన లేఖనం. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని ధారపోసాడని లేఖనాల ద్వారా చూస్తున్నాం. పిల్లలు, మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వేటి నుంచి రక్షించాలి? పాపాల నుంచి రక్షించాలి. వేటి నుంచి రక్షించాలి? మరణం నుంచి రక్షించాలి. వేటి నుంచి రక్షించాలి? నిత్య నాశనం, నరకం నుంచి విమోచించాలి. అలా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని లేఖనం. అపవాది క్రియలు ఈ లోకంలో ఉన్నాడు. అపవాదిని ఎలా జయించాలో, అపవాది క్రియలు లయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను కదా రక్షించడం క్రీస్తు లోకానికి, పాపులను రక్షించడానికి, పాపములను తీసివేయడానికి, అపవాది క్రియలు లయం చేయడానికి
దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియచేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని లేఖనముల ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ లోకంలో ఆయన మానవుడు ఎందుకు పరిశుద్ధిగా జీవించలేకపోతున్నాడు? ఆయన జీవించి చూపించాడు. మానవుడు ఎందుకు జయించలేకపోతున్నాడు? ఆయన జయించి సాతానుని మనకు మాదిరి చూపించాడు. కాబట్టి ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించాలని మనకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఆయన ఎందుకోసం జీవించాడో అలాగే మనం కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకంలో నడుచుకోవాలని మనకు పాఠాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన చనిపోయి ఎక్కడికి వెళుతున్నాడు ఆయన తెలుసు కాబట్టి నేను అంటాడు కదా, ఇగో నేను నా తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చిందని మాట్లాడుతున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాను నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మనం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలని ఆయన యొక్క ఆశ. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో అని అది తెలుసుకోవాలని ఆశ. ఏం చేయాలో అనేటువంటిది తెలుసుకోవాలని ఆయన ఆశ. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని అక్కడికి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలనేటువంటి దేవుని. అయితే మానవులు ఈ లోకానికి వచ్చి వారు ఎక్కడి నుంచి వచ్చారో అది మర్చిపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే లోకంలో అధికారి ఉన్నాడు కాబట్టి, లోక ఆశలు ఉన్నాయి కాబట్టి ఆ ఆశలు చూపించి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చనీయకుండా తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోనీయకుండా చేస్తున్నాడు. ఈ లోకంలో ఏం చేస్తున్నాడో ఏం చేయాలో కూడా తెలుసుకోనీయకుండా కదా లోక సంబంధమైన వాటి మీదనే దృష్టి పెట్టేటట్లు చేస్తున్నాడు. పైన వాటి మీద దృష్టి ఉంచమన్నాడు, కానీ పౌలు గారు అంటున్నాడు కదా, భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టి పెట్టవద్దు, పైన వాటి మీదనే మీ దృష్టి నిలబడ్డా అన్నాడు. క్రీస్తు ఆయన పైన ఉన్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి పైనున్నవి వెతకకుండా భూ సంబంధమైనవి వెతుకుతున్నారు. అలాగా వెతికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం వెళ్ళవలసిన మార్గాన్ని, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు మరిచిపోయి భూ సంబంధమైన వాటిల్లోనే నిమగ్నమైపోయి మనం వెళ్ళవలసిన మార్గాన్ని మర్చిపోతున్నారు. మనం అక్కడికి ఎలా వెళ్ళాలో వెళ్ళడానికి మార్గం ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. విడువబడుతున్నారు నాశనానికి, నరకానికి, శాపానికి, మరణానికి, పాతాళానికి పాత్రలు అవుతున్నారు. కాబట్టి అవన్నీ చూపించి ఎలా మీరు జీవిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాను నేను కదా, తండ్రి యొద్ద నుంచి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. మీరు కూడా అలాంటి వారే, పరదేశులు భూలోకానికి యాత్ర కోసం వచ్చారు, తిరిగి మరలా వెళ్ళాలి అని మనకు తెలియజేస్తున్నాడు పిల్లలు. అయితే ఈ లోకంలో మనం మరలా తిరిగి ఈ లోకంలో ఏం చేయాలో మనకు తెలియజేస్తాడు. ఆయన ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికాడు. తన యుక్త కాలం అంతా కూడా తల్లిదండ్రులతోనే ఉన్నాడు. తల్లిదండ్రులతో ఉంటూ నిత్యము ప్రార్థన జీవితం కలిగి నడుచుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని కదా ప్రార్థనలు, ఎక్కువగా ప్రార్థనలో గడిపాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు కదా, పెద్దల కళ్ళ నుంచి ప్రార్థించేవాడు. అలవాటు కదా, మంచి అలవాట్లు, వాక్య ధ్యాన, ప్రార్థన కదా, సువార్త ప్రకటించడం కదా, దేవుని రాజ్యస్వార్థం, ఇలాగ మంచి క్రియలు చేస్తూ ఈ లోకం నడుచుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే కదా, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికాడు, దేవుని వెతికాడు, దేవుని ఆత్మను సంపాదించుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని సంపాదించుకున్నాడు, ఆత్మను సంపాదించుకొని ఈ లోకంలో ఏం చేశాడు కదా, అనేకులను విమోచించాడు, వారి పాపాల నుంచి విడిపించాడు, వారి వ్యాధుల నుంచి విడిపించాడు, మరణము నుంచి విడిపించాడు, వారి యొక్క సమస్త సాతాను యుక్తుల, సాతాను యొక్క కార్యముల నుంచి, దెయ్యాల నుంచి విడిపించాడు కదా, రకరకాల పాపాల నుంచి ఆయన విడిపించి కదా ఆయన బలపరిచాడు ప్రజలు. అలానే మనం కూడా ఈ లోకంలో మొదటికి ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడ జీవిస్తున్నామో కూడా తెలుసుకోవాలి. మనం పరలోకం నుంచి తండ్రి యొద్ద నుంచి మనం ఈ లోకానికి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం తండ్రి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి
మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా జీవించాలో ఈ లోకంలో, ఆయన పరిశుద్ధులుగా ఉంటే మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులు మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. ఆయన సర్వశక్తిమంతుడు కూడా, మనం కూడా ఆయన శక్తిని పొందుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళను ఆయన యుద్ధకు వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు కదా, ఆయన ఇచ్చిన నమ్మి బాప్తిస్వం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన యుద్ధకు మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియులరా అలా చూపించాడు. మరి పరదేశం నుంచి ఈ లోకానికి పరదేశులుగా వచ్చారు, పరలోకం నుంచి యాత్రికులుగా వచ్చారు కాబట్టి మరలా తిరిగి వెళ్ళాలి. కాబట్టి మీరు ఎలా మళ్ళీ తిరిగి వెళ్ళాలో మనకి ప్రభువారు మార్గం చూపించాడు. ఆయనలాగా మనం జీవించాలి, ఆయనలాగా మనం భక్తి చేయాలి, ఆయనలాగా దేవుని రాజ్య నీతిని వెతకాలి, ఆయనలాగా దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, ఆయనలాగా కదా లోకంలో ఉన్నటువంటి మనుషులను వారి యొక్క శాపముల నుంచి విడిపించే వారిగా ఉండాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వారి క్షేమమై మనుషులు మానవాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాగోగులను కోరుకున్నటువంటి వారి కోసమే జీవించిన వారిని ఎలా విడిపించాలి. కాబట్టి ఆ శక్తిని పొందుకోవడానికి కదా ఈ లోకంలో మనకి ఆయన ఆత్మశక్తిని పొందుకొని విడిపించి మనకు కూడా మార్గాన్ని చూపించాడు. మనము కూడా ఆయనలాగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా శక్తి పొందుకోవాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా ప్రార్థన పరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనలాగా మంచి అలవాట్లు మనం కలిగి ఉదయాన్నే పెద్దలు గడిచి ప్రార్థించేవాళ్ళుగా, దేవుని ఆలయానికి ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళుగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, ఆ తర్వాత దేవుని రాజ్య స్వార్థను నిత్యం ప్రకటించేవారిగా ఉండాలని, అనేకులను ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి మార్గం చూపించాడు, నేర్పాడు, పాఠం నేర్పాడు. కాబట్టి మనం అలాగా లోకంలో జీవించాలని, ప్రభు కోసం జీవించాలని, క్రీస్తు కోసమే ఆత్మలను సంపాదించాలని దేవుని ఆశ. అయితే మానవుడు దాన్ని విడిచిపెట్టి భూమిని సంపాదించుకుంటూ, భూలోకాన్ని సంపాదించుకుంటూ, భూలోకంలోనే ఇది స్థిరమనుకుంటూ తన ధాన్యాలు వెండి బంగారాలు సంపాదించుకుంటూ, ఇల్లు వెళ్ళగలిగినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించు, వాటి పిల్లలు సమస్తాన్ని సంపాదించుకొని దేవుని తన ఆత్మ నిర్లక్ష్యం చేసుకుని తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళకుండా కదా మరణానికి, పాతాళానికి, శాపానికి, నరకానికి వెళ్తున్నాడు. అలా ఉండకూడదని దేవుని యొక్క ఆశ. మూడోది మళ్ళా కదా అలాగా క్రీస్తు ప్రభువారు ఎలా మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనకు తెలియజేశాడు, ఇక్కడ ఏం చేయాలో తెలియజేశాడు. మరలా మనం వెళ్ళాలంటే ఎలా జీవించాలో మనకి ఆయనలాగా ఉండాలని మనకు నేర్పినాడు పాఠం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా అలా ఈ లోకంలో జీవించాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యము జరిగిస్తూ ఉన్నాడు, బహుజన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులారా వారందరూ వెంబడిస్తూ ఆయన చేసే అద్భుతాలు చూస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉంటే శాస్త్రుల పరిశీలకు కదా ఏమొచ్చిందంట, కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చేసి ఏం చేశారంటే ఆయన చంపాలని, అసూయ చేత ఆయనను చంపాలని ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగానే అగ్నికి ఆజ్యం తోడినట్లుగా యూదా 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు వారికి సహకరించాడు. వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రభువుని అప్పచెప్తానని నాకేమి ఇస్తారని అడిగాడు. అలా అడిగినప్పుడు వాడు ఏం చేశారంటే అవకాశం సద్వినియోగం చేసుకొని నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తానని వారు చెప్పారు. ఇది కూడా లేఖనములు నెరవేరినట్లుగానే 30 వెండి నాణ్యాలకి మరి ఆయన అమ్మబడతాడు అనేటువంటి లేఖనం నెరవేరినట్లుగా అలా జరిగింది. పిల్లలు అలాగా 30 వెండి తీసుకొని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ పిల్లలు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదా. తాను తన శిష్యులు వెళ్ళి దేవుడికి మొరపెడుతున్నాడు, రాబోతున్నట్టు రేపటి దినాన అది జరగబోతున్న విషయం ఎరిగినటువంటి ప్రభువారు ఈ రాత్రి కాలంలో రానువారు వచ్చి నన్ను పట్టుకెళ్తారు,
అనిలు ప్రజలే నన్ను అప్పచెప్పి అనిలుగా అప్పచెప్పి వారు రాని వరకు నన్ను పట్టుకెళ్ళి నన్ను హింసిస్తారు, బాధిస్తారు కదా. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను హింసిస్తారు, వారిని ఆయన చెప్పుతారు, సిలువ వేస్తారు, అయినా వారిని తిరిగి లేస్తారని చెప్పినటువంటి ప్రభు వారు ఆయన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆ రాత్రంతా కూడా శోధనలో ప్రవేశించకుండా వెలుగుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు కూడా నేర్పుతాడు, మీరు కూడా శోధనలో ప్రవేశించుకో, వెలుగుగా ప్రార్థించండి అని మాట్లాడుతున్నాడు. దేవుడి